సో లాస్ట్ క్లాస్ లో మీకు ఆల్రెడీ సార్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ద చెక్ లిస్ట్ కీవర్డ్స్ రీసెర్చ్ చేసాం. సో ఈ టాపిక్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఈ రోజు నుంచి మనకి ఆఫ్ పేజ్ ఎస్సీఓ స్టార్ట్ అవుతుంది. సో ఆఫ్ పేజ్ ఎస్సీఓ ఏంటంటే ఓన్లీ వన్ టాపిక్ ఉంటుంది. మనకి ఈ రోజు క్లాస్ తో మనకి ఫినిష్ అయిపోతుంది. సో తర్వాత మనకి గూగుల్ మై బిజినెస్, తర్వాత మనకి మొత్తం కూడా సోషల్ మీడియా ఉంటుంది. సో ఆన్ పేజ్ ఇప్పటి వరకు మనం ఏదైతే మనం నేర్చుకున్నామో ఆ టాపిక్స్ అన్ని కూడా మనకి కూర్చుండాలి. సో అది మనకి ఇష్యూ అనేది ఎలాగా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను. సో ఇష్యూ అనేది వెబ్సైట్ లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ మనం ఫౌండ్ అవుట్ చేయడానికి గూగుల్ ఒక టూల్ ప్రొవైడ్ చేసింది. సో టూల్ ఎనీవన్. సో టూల్ నేమ్ ఏంటి? సో మనం సైట్ ఆడిట్ చేద్దామని అనుకున్నాం కదా. సైట్ ఆడిట్ ఆల్రెడీ మీకు చేసి చూపించాను ప్రాక్టికల్ గా. సో సైట్ ఆడిట్ కి సంబంధించి ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ నేమ్ ఏంటి? ఎస్సీఓపి టైమర్. ఎస్సీఓపి టైమర్. రాజు మ్యూట్ చేయండి. రాజు ఎస్సీఓపి టైమర్. ఎస్సీఓపి టైమర్ అనేది మనకి సైట్ ఆడిట్ కి మనకి యూజ్ అవుతుంది. సో సైట్ ఆడిట్ ఎలా చేయాలో అందరికి ఐడియా ఉంది కదా. సో ఒక్కసారి మీకు మళ్ళీ చేసి చూపిస్తాను. సో అది అయిన వెంటనే మనకి సో ఆఫ్ పేజ్ ఎస్సీఓ స్టార్ట్ చేస్తాను. సో సైట్ ఆడిట్ ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే సో మోస్ట్ ఇంపార్టెంట్. సో అసలు మనకి ఏం ఇష్యూస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి తెలియడానికి ఫస్ట్ మనం యూజ్ చేసేది అది. సో అది యూజ్ చేసిన తర్వాతే మనకి అసలు ఏం ఇష్యూస్ ఉన్నాయని స్టార్ట్ చేస్తాము. ఎస్సీఓ అనేది కంప్లీట్ చేయాలి. సో మేడం లాస్ట్ క్లాస్ ఒకసారి చెప్పండి మేడం. ఓకే. సో లాస్ట్ క్లాస్ వచ్చి మనకి కోర్ వెబ్ వైటల్స్ అనేది మనం చెప్పాము. సో కోర్ వెబ్ వైటల్స్ అనేది ఒక 3 ఇష్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇష్యూస్ ఏంటంటే మనకి ఏదైనా మనం వెబ్సైట్ లో ఇమేజెస్ కానీ లేదంటే టెక్స్ట్ మెసేజెస్ కానీ లింక్స్ కానీ సరిగ్గా ఓపెన్ అవ్వకపోయినా ఆర్ మనకి వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు లోడింగ్ ఇష్యూస్ వస్తాయి. అది లేదు అంటే మనకి ఫోన్ లో ఒకలా కనిపిస్తుంది, అది మొబైల్ ల్యాప్టాప్ లో కానీ ట్యాబ్స్ లో కానీ అలా మనకి డిఫరెంట్ వేలో ఓపెన్ అవుతుంది. అలా దాంట్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ ఇమేజెస్ సరిగ్గా మనకి బ్లర్ గా కనిపించిన లోడింగ్ ఇష్యూస్ వచ్చినా ఏమైనా సరే వాటిని ఏమంటామంటే కోర్ వెబ్ వైటల్స్ అంటాం. సో కోర్ వెబ్ వైటల్స్ లో ఒక 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. సో అందులో ఏంటంటే ఎల్సిపి అండ్ సో ఎల్సిపి, సిఎల్ఎస్, ఎఫ్ఐడి. సో సారీ, ఎల్సిపి అంటే మనకి ఏదైతే మనకి ఇమేజెస్ కానీ టెక్స్ట్ కానీ ఉంటుందో ఆ ఇమేజెస్ కానీ హోమ్ పేజ్ నుంచి సరిగ్గా ఇమీడియట్ గా మనకి ఓపెన్ అవ్వకపోయినా ఏమవ్వకపోయినా దాన్ని ఎల్సిపి ఇష్యూ అంటాం. వెన్ యూజర్ క్లిక్ ఆన్ యువర్ వెబ్సైట్ ఇన్ ద సెర్ప్ ఇన్ ద మెయిన్ కంటెంట్, అంటే మనకి మెయిన్ ఏమిటంటే టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ లింక్స్ కానీ ఇవేమి కూడా మనకి సరిగ్గా ఓపెన్ అవ్వకపోయినా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అది లోడింగ్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉన్నా సరే, లోడింగ్ అవుతూ బ్లర్ అవుతూ అలా తిరుగుతూ ఉన్నా సరే, సో అది ఏమి ఇష్యూ అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎల్సిపి ఇష్యూ అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిపి ఫుల్ ఫామ్ వచ్చి లార్జెస్ట్ కంటెంట్ఫుల్ పెయింట్. సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఇష్యూ అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ఇష్యూని మనం ఎలాగా మనం ఎలాగా సాల్వ్ చేయాలనేది కూడా మనకి గూగుల్ ఒక మెజర్మెంట్స్ అనేది మనకి ఇచ్చింది. ఒకవేళ మనకి లోడింగ్ ఇష్యూ 2.5 సెకండ్స్ నుంచి ఓపెన్ అయింది అనుకోండి, లోపల ఒక 2.5 కంటే కొంచెం బిలోగా మనకి ఓపెన్ అయింది అనుకోండి, సో మనకి ఎల్సిపి అనేది ఓకే గుడ్ గా ఉంది అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ లేదు 2.5 నుంచి 4.0 సెకండ్స్ మిడిల్ ఓపెన్ అయింది అనుకో, దానికి కంపల్సరీ ఇంప్రూవ్మెంట్ కావాలి. సో ఎప్పటికైనా సో అది పూర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు.
కాకపోతే ఏంటంటే కొంచెం టైం అనేది ఉంటుంది. అది లేదు అంటే 4.0 సెకండ్స్ కన్నా ఇంకా ఎక్కువ ఓపెన్ అయింది అనుకోండి, అదేంటంటే పూర్ ఎల్సిపి ఇష్యూ అది. సో ఇష్యూ ఉందంటే గూగుల్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా మనకి గూగుల్ పొజిషన్ అనేది మనకి తగ్గుతూ వస్తుంది. సో అది మనకి ఎలా ఇష్యూ అనేది మనకి ఎలా వస్తుందంటే ఇప్పుడు చూపిస్తాను. సో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకున్నాము, కోర్సెస్ చూసారా, బ్లాగ్ ఓపెన్ అవ్వడానికి ఒక సెకండ్స్ అయితే పడుతుంది కదా. సో అలా సెకండ్స్ మనం పేజెస్ ఇంకోటి ఈ ఇమేజ్ రావడానికి మీరు చూస్తారా. సో మనకి ఒక సెకండ్స్ అయితే టైం పడుతుంది ఇమేజెస్ రావడానికి, ఓపెన్ చేసిన వెంటనే కానీ ఆర్ లేదంటే వేరే పేజ్కి వెళ్ళినప్పుడు కానీ అది చూసారా అలా తిరుగుతూ కానీ ఆర్ లేదు అంటే పేజెస్కి వెళ్ళినప్పుడు కానీ మనకి ఏదైతే మనం ఓపెన్ చేస్తామో ఆ పేజ్ అనేది కొంచెం లేట్ గా ఓపెన్ అయినా ఆర్ లేదు అంటే బఫరింగ్ అవుతూ ఉన్నా, సో అలాంటి ఇష్యూస్ అన్ని కూడా మనం కోర్ వెబ్ వైటల్స్ అంటాం, ఇమేజెస్ అవి రాకపోయినా సరే. సో గ్యాలరీ జస్ట్ సెకండ్స్ అన్న మనకి పడుతుంది, సో పేజ్ అనేది డైరెక్ట్ అవ్వడానికి. సో అలా టెక్స్ట్ అది మనకి ప్రాపర్ గా లేకపోయినా, ఇమేజెస్ కానీ ఏమి మనకి ప్రాపర్ గా లేకపోయినా దాన్ని ఎల్సిపి ఇష్యూ అని చెప్పేసి అని అంటాం. సో ఎల్సిపి ఇష్యూ కూడా మనం సాల్వ్ చేసే మెజర్మెంట్స్ అనేది మనకి గూగుల్ అనేది మనకి ప్రొవైడ్ చేసింది. సో నెక్స్ట్ వచ్చి సిఎల్ఎస్, క్యూములేటివ్ లేఅవుట్ షిఫ్ట్. సో క్యూములేటివ్ లేఅవుట్ షిఫ్ట్ అనేది దేనికి అంటే, సో మనకి ఏదైతే మనం పేజ్ ఓపెన్ చేస్తామో పేజ్ ఓపెన్ చేసినప్పుడు అది స్టేబుల్ గా ఉండకుండా సో మూవ్ అవుతూ కానీ, సో అది లేదంటూ ఈ పేజ్ నుంచి వేరే పేజ్ కి రీడైరెక్ట్ అయినప్పుడు ఎక్కువ లోడింగ్ ఇష్యూస్ ఉన్నాయి ఏమున్నా దాన్ని క్యూములేటివ్ లేఅవుట్ షిఫ్ట్ అని చెప్పేసి అంటాం. సో క్యూములేటివ్ లేఅవుట్ షిఫ్ట్ అన్నా సరే మనకి ఏంటంటే ఇంకోండి, సో 0.1 సెకండ్స్ లో ఓపెన్ అయింది అనుకోండి, గుడ్ సిఎల్ఎస్ ఇష్యూ అని చెప్పేసి చెప్తాం. అది లేదు మనకి 0.1 కన్నా ఎక్కువ కానీ అది లేదు అంటే 0.1 నుంచి 0.25 కి ఉన్న ఓపెన్ అయితే మిడిల్ లో, సో మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కావాలి అని చెప్పేసి. అది లేదు అంటే 0.25 కంటే మనకి ఇంకా ఎక్కువ సెకండ్స్ లో ఓపెన్ అయితే దాన్ని పూర్ ఇష్యూ కింద మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇలా మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పేసి మనం చూసుకోవాలి. ఆ ఇష్యూస్ అన్ని చూడడానికి ఒక టూల్ ఉంది, ఆ టూల్ వచ్చి మనకి ఎస్ఈఓ పీ టైమర్. సో అందులో మనకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఏంటి మొత్తం ఏ టు జెడ్ అన్ని కూడా మనకి ఓపెన్ అవుతాయి. సో అలా ఓపెన్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఇష్యూస్ అన్ని కూడా నోట్ చేసుకొని సో దానికి మనం సాల్వింగ్ అన్ని చేసుకోవాలి. సో సాల్వింగ్ అన్ని చేసుకున్న తర్వాతే మనకి ఎస్ఈఓ అనేది ప్రాపర్ గా జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి ఎఫ్ఐడి, ఫస్ట్ ఇన్పుట్ డిలే. సో ఫస్ట్ ఇన్పుట్ డిలే అంటే సో మనకి ఏదైతే ఇమేజెస్ కానీ ఆర్ లేదు అంటే ఏమైనా లింక్స్ కానీ ఎక్స్టర్నల్ లింక్స్ కానీ ఇంటర్నల్ లింక్స్ కానీ ఆర్ లేదు అంటే వెబ్సైట్ అనేది లోడింగ్ ఇష్యూస్ ఉన్నా, సో ఏమైనా ఒక లింక్ ని మనం క్లిక్ చేసిన వెంటనే అది క్లిక్ అవ్వకపోయినా ఎర్రర్స్ వచ్చినా, సో అవన్నీ కూడా మనకి ఏంటంటే ఫస్ట్ ఇన్పుట్ డిలే అని చెప్పేసి అంటాం. సో ఫస్ట్ ఇన్పుట్ డిలేలో కూడా మనకి మెజర్మెంట్స్ అనేది ఉంటాయి. లెస్ దెన్ ఇంకోండి 100 ms లో ఓపెన్ అవుతే ఓకే గుడ్ అని చెప్పేసి, ఇంప్రూవ్మెంట్ ఏంటంటే 100 mg నుంచి 300. సో ఇలా ఈ మిడిల్ లో మనకి ఓపెన్ అయితే ఇంప్రూవ్మెంట్ కావాలి. 300 కంటే అబోవ్ ఉంటే మనకి సో పూర్ ఇష్యూ అనేది కంపల్సరీ అని చెప్పేసి. సో అలా మనం కోర్ వెబ్ వైటల్స్ అనేది సాల్వ్ చేసుకోవాలి. అది లేదు అనుకోండి ఎక్కువ బఫరింగ్ తిరుగుతూ ఉన్నా సరే ఆ ఇమేజెస్ అది సరిగ్గా డౌన్లోడ్ అవ్వకపోయినా యూజర్ మన వెబ్సైట్ నుంచి వేరే వెబ్సైట్
లోకి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. సో అందుకని కోర్ వెబ్ వైటల్స్ అనేది సో కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి గూగుల్ ఆల్గరిథం అప్డేట్స్. సో గూగుల్ ఆల్గరిథం అప్డేట్స్ అంటే సింపుల్ గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, సో మనకి గూగుల్ అని టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పెట్టింది. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే దానికి నచ్చిన వేలో 1 ఇయర్ కో 2 ఇయర్స్ కో ఒక్కొక్క రూల్ అనేది మళ్ళీ కొత్తగా రిపీట్ చేస్తుంది. సో కొత్తగా అలా పెట్టినప్పుడు మనకి ఏంటంటే గూగుల్ ఆల్గరిథం అప్డేట్స్ అని చెప్పేసి ఒకటి ఉండేది. సో అందులో మనం చెక్ చేసుకోవచ్చు. సో గూగుల్ ఆల్గరిథం అప్డేట్స్ ఆర్ చేంజెస్ మేడ్ బై గూగుల్ ఇంప్రూవ్మెంట్ ఆన్ సెర్చ్ రిజల్ట్స్ క్వాలిటీ. సో మనం ఏదైతే సెర్చ్ చేస్తామో సెర్చ్ చేసినప్పుడు మనకి ఇంప్రూవ్మెంట్ కావాలి. సో అలా కావాలంటే సో మనం ఫాలో అవ్వాలి గూగుల్ ఆల్గరిథం అప్డేట్స్. So the update help Google rank website based on relevance, quantity, and a user experience and trust. ఆ యూజర్ మనం ఏదైతే మనం యూజ్ చేస్తామో రిలవెన్స్ గా ఉందా లేదా అని చెప్పేసి సో అవన్నీ కూడా మనం చెక్ చేయవలసిన అవన్నీ కూడా గూగుల్ ఆల్గరిథమ్స్ అని చెప్పేసి ఉంటాయి. సో అందులో ఇంకో దిస్ అప్డేట్ హెల్ప్ అస్ గూగుల్ టర్మ్స్ అండ్ కండిషన్. ఈ గూగుల్ అప్డేట్స్ అనేది ఫాలో అవుతాం. ఫాలో అయ్యి మనకి ఏంటి యూజ్ అంటే గూగుల్ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఫాలో అయితే ఆటోమేటిక్ గా మనకి ర్యాంకింగ్ అనేది వస్తుంది, ఎస్సీఓ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో గూగుల్ పెట్టిన ఆల్గరిథమ్స్ లో మోస్ట్ 5 మనకి టాప్ 5 చెప్పండి అని అంటే గూగుల్ పాండా అప్డేట్స్. ఇది ఏంటంటే మనకి లో క్వాలిటీ అదే కంటెంట్ అనేది ఉంటుంది కదా, ఆ కంటెంట్ అనేది లో క్వాలిటీలో కాదు సో హై క్వాలిటీలో అనేది చేసుకోవాలని చెప్పేసి మనకి అలా అనేది చేసింది. సో ఇయర్ కి కానీ 2 ఇయర్స్ కానీ మనకి ఏంటంటే గూగుల్ అనేది అప్డేట్స్ ఇస్తుంది. సో అప్డేట్స్ కి సంబంధించి ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో ఇంకోటి చూసారు, ఇంకోటి కోర్ వెబ్ వైటల్స్. ఇందాకటి జస్ట్ మనం ఏదైతే టాపిక్ చెప్పామో కోర్ వెబ్ వైటల్స్ అవన్నీ కూడా మనం గూగుల్ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషనే. మీరు టైటిల్ మెటా ఇవన్నీ పెట్టారు కదా, అవి కూడా గూగుల్ ఆల్గరిథమ్సే. సో అవన్నీ కూడా మనకి గూగుల్ ఆల్గరిథమ్స్ ఆల్రెడీ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టింది. ఓకే, సో అవన్నీ కూడా మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చి ఆన్ పేజ్ ఎస్సీఓ. ఆన్ పేజ్ అంటే ఎస్సీఓ అంటే మనం ఇప్పటి వరకు ఏమైతే ఎస్సీఓ నేర్చుకున్నామో టాపిక్స్ అవన్నీ కూడా కవర్ అవుతాయి. కీవర్డ్ రీసెర్చ్ అనేది కంపల్సరీ చేయాలి, టైటిల్ ఆప్టిమైజేషన్ చేయాలి, మెటా డిస్క్రిప్షన్ చేయాలి, హెడ్ లైన్స్ యూజ్ చేయాలి, H1 యూజ్ చేయాలి అని. పెర్మాలిక్ అని చెప్పేసి మనం ఏదైతే యూఆర్ఎల్ ఉందో అది బ్రోకెన్ అవ్వకుండా ఏమైనా ఎప్పుడైనా చేంజెస్ చేసినా సరే దాన్ని చూసుకుంటూ ఉండాలి. కంటెంట్ ఆప్టిమైజేషన్ అనేది మీకు చెప్పాను. సో ఇమేజ్ ఆప్టిమైజేషన్, ఏదైనా ఇమేజ్ అనేది మనం పెట్టుకున్నప్పుడు గూగుల్ అనేది ఎక్కువ క్వాలిటీతో ఉన్నప్పుడు అది స్కాన్ చేయలేదు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్ ట్యాగ్స్ కానీ ఆల్ట్ అట్రిబ్యూట్ కానీ సో ఇలా మనం ఇమేజెస్ కి పెడతాం. సో అప్పుడు మనం ఇమేజెస్ అనేది చేయాలి. సో నెక్స్ట్ వచ్చి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్. సో నెక్స్ట్ వచ్చి టెక్నికల్ ఎస్సీఓ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా కోర్ వెబ్ వైటల్స్. సో అవే మనకి కోర్ వెబ్ వైటల్స్ ని టెక్నికల్ ఎస్సీఓ అని చెప్పేసి కూడా అంటాము. సో ఆన్ పేజ్ ఎస్సీఓ మీరు ఎస్సీఓ చేయాలి అని అంటే సో ఈ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో కీవర్డ్ రీసెర్చ్ నుంచి టెక్నికల్ ఎస్సీఓ, సో ఈ మెథడ్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో ఈ మెథడ్ అనేది మనం కంపల్సరీ ఫాలో అయితే ఆటోమేటిక్ గా మనకి వైట్ హెడ్ ఎస్సీఓ ఫాలో అయినట్టు ఆటోమేటిక్ గా మనకి గూగుల్ పొజిషన్ అనేది ఇస్తుంది. సో ఎప్పటికప్పుడు కూడా మనం గూగుల్ ఆల్గరిథం అప్డేట్స్ లో ఉండాలి. సో గూగుల్ ఏం చెప్తుంది, ఏమన్నా కొత్త అప్డేట్ ఇచ్చిందా, ఇస్తే మనం ఫాస్ట్ గా చేసుకోవడానికి అది లేదంటే దానికోసం తెలుసుకున్నా సరే మనం నేర్చుకుంటూ ఉండాలి. సో ఎప్పటికప్పుడు గూగుల్ అనేది కొత్త కండిషన్స్ అనేది పెడుతూనే ఉంటుంది. ఎందుకంటే మనకి హ్యాకర్స్ ఆర్ బ్లాక్ హెడ్ ఎస్సీఓ సో ఇవన్నీ యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో అందుకని గూగుల్ ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ అనేది ఇస్తూనే ఉంటుంది. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఆన్ పేజ్ ఎస్సీఓలో? ఆన్ పేజ్ ఎస్సీఓలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో మ్యామ్. అందరూ లేవు. సగం ఓకే, మంది ఉన్నాయి, కొంతమంది ఉన్నాయి, కొంతమంది తీసేసుకున్నారు అంటున్నాను. ముని మ్యూట్ చేయండి.
సో టుడే టాపిక్ వచ్చి మనకి ఆఫ్ పేజ్ ఎస్సీఓ. సో ఆన్ పేజ్ ఎస్సీఓ అనేది కంప్లీట్ అయింది. సో ఆన్ పేజ్ ఎస్సీఓ అనేది ఇంపార్టెంట్. అందులో మనకి 2 పార్ట్స్, ఆన్ పేజ్, ఆఫ్ పేజ్. సో ఆన్ పేజ్ ఎంత ఇంపార్టెంటో ఆఫ్ పేజ్ అనేది కూడా మనకి అంతే ఇంపార్టెంట్. ఈ రెండు కూడా పర్ఫెక్ట్ గా చేస్తేనే ఎస్సీఓ అనేది ఉంటుంది. ఈ రెండిట్లో ఎస్సీఓ ఆన్ పేజ్ అంతా చేసి ఆఫ్ పేజ్ చేయకపోయినా సరే, సో మనకి ర్యాంకింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. ఉంటుంది బట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇవి రెండు కూడా ప్రాపర్ గా చేస్తేనే మనకి గూగుల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవన్నీ మనం ఎన్ని చేసినా లాస్ట్ కి ఏంటంటే సో బెటర్ ఎస్సీఓ, ఇంప్రూవ్మెంట్ ఎస్సీఓ అని చెప్పి మనం ఏదైతే సో మన మెయిన్ గోల్ ఏంటంటే ఎస్సీఓ. సో అందుకని మన ఎస్సీఓ అనేది సో ప్రాపర్ గా జరిగేలాగా ఆప్టిమైజేషన్ అనేది చేసుకోవాలి. సో ఏం చేసిన సో ఆఫ్ పేజ్ ఎస్సీఓ అంటే మనకి ఏమొస్తాయి, టోటల్ బ్యాక్ లింక్స్. సో లింక్స్ ఆఫ్ పేజ్ ఎస్సీఓ ఇస్ ఎవ్రీథింగ్ యూ డూ అవుట్ సైడ్ యువర్ వెబ్సైట్ టు ఇంప్రూవ్ ఇట్స్ గూగుల్ ర్యాంకింగ్, ట్రస్ట్ అండ్ అథారిటీ. సో మనం డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ, సో ఇవన్నీ మనం చెప్పుకున్నాం. సో అథారిటీ అని ఎందుకని అంటున్నారంటే అదొక ట్రస్ట్. సో అంటే మనకి నమ్మకం ఉండాలి. అంటే ఎవరికైనా యూజర్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఏంటంటే సో వాళ్ళు మన ప్రొడక్ట్ అనేది కానీ మన సర్వీస్ కానీ సో వాళ్ళు ఎందుకు తీసుకోవాలి అంటే సో వాళ్ళు ట్రస్ట్ చేయాలి. ఫస్ట్ వాళ్ళు స్ట్రక్ట్ చేయాలంటే మనకి డొమైన్ అథారిటీ ఉండాలి అండ్ అలాగే ట్రస్ట్ అనేది ఉండాలి, బ్రాండ్ అవేర్నెస్ అనేది ఉండాలి. సో బ్రాండింగ్ అనేది కూడా మనం అలాగే ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఆఫ్ పేజ్ ఏంటంటే టోటల్ కూడా మన వెబ్సైట్ ఉంది, మన వెబ్సైట్ నుంచి అవుట్ సైడ్ మొత్తం టోటల్ కూడా అవుట్ సైడ్ నుంచి వచ్చే లింక్స్ అవన్నీ కూడా మన వెబ్సైట్ కి వెళ్ళేలా పెట్టుకోవాలి. సో అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఎవరైనా ఈ యూజర్ అయినా సరే వేరేది ఏదైనా ఓపెన్ చేసినా బై మిస్టేక్ మన వెబ్సైట్ లోకి వచ్చి మనకు ప్రోడక్ట్ నచ్చి కొనుక్కొని అలా ఏమన్నా ఛాన్సెస్ ఉన్నా కూడా సో మనం దాన్ని మిస్యూజ్ చేయకూడదు. సో అన్ని కూడా మనం యూటిలైజ్ అనేది చేసుకోవాలి. సో అందుకని మన బ్యాక్ లింక్స్ అనేది ఇంపార్టెంట్. సో మనకు ఆన్ పేజ్ లో కూడా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ లింక్స్ ఉంటాయి. సో అది కూడా నథింగ్ బట్ మనకు ఆఫ్ పేజ్ లోకే వస్తుంది. కానీ ఆఫ్ పేజ్ అంటే మనకి ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది టోటల్ కూడా. సో ఆఫ్ పేజ్ అంటే మనకి అవుట్ సైడ్ నుంచి వచ్చే ఏమైతే లింక్స్ కానీ ట్రాఫిక్ అనేది ఉందో సో ట్రాఫిక్ అంతా కూడా మనకి ఆఫ్ పేజెస్ ఇవ్వలోనే అవుతుంది. సో మనకి మెయిన్ గోల్ ఏంటి ఆఫ్ పేజెస్ ఇవ్వాలంటే ఇంక్రీజ్ వెబ్సైట్ అథారిటీ. మనకి వెబ్సైట్ అథారిటీ చెప్పాము, పేజ్ అథారిటీ చెక్ చేయడం చెప్పాము కదా. సో అథారిటీస్ అన్ని ఎలా చెక్ చేస్తాము, సో దానికి ఒక టూల్ ఉంది. సో ఆ టూల్ వచ్చి మనకి డిఏపిఏ చక్కర్ అని చెప్పేసి అంటాము, ఆర్ లేదు అంటే మోజ్ అని చెప్పేసి కూడా ఉంటుంది. డిఏపిఏ
సో మనకి మోజ్ యాప్ అని చెప్పి .com అని ఉంటుంది ఇంకోండి, మోజ్.com. సో ఇది ఏంటంటే మనకి టోటల్ కూడా మనకి బ్యాక్ లింక్స్ అనేది చెక్ చేసుకోవడానికి, మనకి డొమైన్ అథారిటీ ఎంత ఉంది, స్పామ్ ఎంత ఉంది, పేజ్ అథారిటీ ఎంత ఉంది. సో ఇవన్నీ చెక్ చేయడానికి ఫ్రీ టూల్. సో ఏంటంటే ఇవన్నీ కూడా నేను ఫ్రీ టూల్స్ అనేది ఎందుకు చెప్తున్నానంటే, సో మీరు మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ జనరేట్ అవడానికి. సో ఎందుకు అని అంటే, సో పేడ్ యాప్స్ అనేది కూడా ఉంటాయి, టూల్స్ అనేవి కూడా ఉంటాయి. సో అవి యూజ్ చేసిన ఇవి యూజ్ చేసిన ఒకటే. సో ఏంటంటే ఇవి గూగుల్ ట్రస్ట్ చేసినాయి, అవి ఏంటి పెయిడ్. సో పెయిడ్ ఏంటంటే మనం ఎక్కువ ట్రస్ట్ చేయలేము. సో గూగుల్ ఏంటంటే అన్ని కూడా మనకి జెన్యున్ గా ఇస్తుంది. సో అందుకని సో పెయిడ్ అనేది ఎక్కువ యూజ్ చేయకూడదు. సో చేయాల్సినవి ఉంటాయి, సో అవి మాత్రం చేస్తే సరిపోతుంది. సో మాక్సిమం అన్ని కూడా ఫ్రీగానే మనం టూల్స్ అనేది యూజ్ చేసుకోవాలి. కానీ మనం క్లయింట్ కి మాత్రం సో ఇవన్నీ ఫ్రీ అని చెప్పేసి మనం మెన్షన్ చేసి చెప్పకూడదు. సో యాప్స్ కానీ టూల్స్ ఎలా యూజ్ చేస్తాం సార్, సో దానికి ప్రాసెస్ ఉంటుంది అని చెప్పాలి. కానీ సో ఇవన్నీ కూడా ఏంటంటే, సో ఫ్రీ టూల్స్ ఏంటంటే మనకి షార్ట్ కట్స్ ఇవన్నీ కూడా. సో మనకి SEO అనేది మంచిగా ఇంప్రూవ్ అవడానికి, సో ఎంత అథారిటీ ఉంది, ఎంత డొమైన్ అథారిటీ ఉంది అన్ని చెక్ చేసుకోవడానికి ఇవన్నీ షార్ట్ కట్స్ లాంటివి. సో ఇలాంటి టూల్స్ ఏమైనా చెప్పినప్పుడు కానీ అవి నోట్ చేసుకొని ఇవి ఎందుకు అనేది కూడా పక్కన నోట్ చేసుకోండి. సో తర్వాత మీరు ఎప్పుడైనా SEO చేసినప్పుడు మీకు కంపల్సరీ యూజ్ అవుతాయి. ఇవన్నీ కూడా మీకు యూజ్ అయ్యే టూల్స్ అని నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చి మనకి మోజ్.com. సో ఇది ఏంటంటే ఇంకొంచెం చూస్తున్నా. సో ఇలా క్లిక్ చేసినంటే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. మోజ్ డిఏ చక్కర్. సో .com ఫ్రీ డొమైన్ అథారిటీ చెక్కర్. ఇంకోండి, సో ఇక్కడ ఏదైతే మనకి వెబ్సైట్ ఉందో వెబ్సైట్ లింక్ అనేది మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. సో సో ఏ వెబ్సైట్ కి చూద్దాం, అమరావతికి చూద్దాం. హాస్పిటల్స్ హాస్పిటల్ కిమ్స్ రెయిన్బో. మనం ఏదైతే చెక్ చేస్తున్నామో సో యాప్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. పేస్ట్ చేస్తున్నాను, చెక్ డిఏ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇంకొంచెం చూసారా, డొమైన్ అథారిటీ DA 34 ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి లింకింగ్ అథారిటీ డొమైన్స్ ఎంత ఉందంటే 1.9K ఉంది. ర్యాంకింగ్ కీవర్డ్స్ ఎంత ఉంది, 1.9K. అండ్ స్పామ్ 1%. స్పామ్ అనేది మనకి ఎప్పుడు కూడా ఎక్కువ లేకుండానే చూసుకోవాలి. స్పామ్ అనేది ఎక్కువ ఉందనుకోండి, సో మన వెబ్సైట్ కి వచ్చే యూజర్స్ అందరికి కూడా హ్యాక్ అయ్యే పాసిబిలిటీస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకని స్పామ్ అనేది కంపల్సరీ చెక్ చేసుకొని మనం బ్యాక్ లింక్స్ ఇచ్చుకోవాలి. సో అలా మనకి బ్యాక్ లింక్స్ ఇచ్చుకున్నప్పుడు కూడా మనకి ఈ యాప్ యూజ్ అవుతుంది. డొమైన్ అథారిటీ చెక్ చేసినప్పుడు కూడా మనకి ఏ యాప్ యూజ్ అవుతుంది. సో సో మనకి మోజ్ డిఏ చక్కర్ దేనికి యూజ్ అవుతుందంటే డొమైన్ అథారిటీ చెక్ చేయడానికి అండ్ స్పామ్ స్కోర్ చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. సో 2 పాయింట్స్ కూడా మీరు రిమైండ్ చేసుకోండి.
ఎస్. సో మనకి ఇలాగ మనకి ఏదైతే డొమైన్ అథారిటీ అని చెక్ చేసుకోవడానికి ఇంప్రూవ్ అవుతుంది ఎస్సీ ఆఫ్ పేజ్ ఎస్సీ అనేది. సో ఇంప్రూవ్ గూగుల్ ర్యాంకింగ్, మనకి గూగుల్ ర్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ అవడానికి కూడా బ్యాక్ లింక్స్ అనేది యూజ్ అవుతుంది. ఎక్కువ లింక్స్ అది క్లిక్ చేసి మన వెబ్సైట్ ఎక్కువ మంది యూజర్స్ యూజ్ చేస్తున్నారంటే గూగుల్ ఏం చేస్తుంది, సో ఇది గుడ్ వెబ్సైట్ అనుకుంటా, సో అందరూ కూడా దీన్నే యూజ్ చేస్తున్నారు. సో ఎక్కువ దీనికి ర్యాంకింగ్ ఇస్తే సో ఎక్కువ క్లిక్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మనకి ర్యాంకింగ్ అనేది ఇస్తుంది. సో బిల్డ్ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ, మనకి ఏదైతే ట్రస్ట్ అనేది ఉంటుందో ఆ ట్రస్ట్ అనేది కూడా బ్యాక్ లింక్స్ ద్వారా మనకి అవుతుంది. సో ఎక్కువ మనకి పాపులర్ గా వెబ్సైట్ వస్తుంది, వెబ్సైట్ మనకి కనిపిస్తుంది, విజిబుల్ అవుతుంది అని అంటే మనకి ఎక్కువ ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది, ఆటోమేటిక్ గా మనకి ట్రస్ట్ అనేది ఉంటుంది. సో ఇంక్రీస్ ట్రాఫిక్ అండ్ లీడ్స్, ఆటోమేటిక్ గా మనకి లీడ్స్ వస్తే ఆటోమేటిక్ గా మనకి ట్రాఫిక్ వస్తే లీడ్స్ అనేది కూడా మనకి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. సో ఆఫ్ పేజ్ ఎస్సీఓ అనేది ఎంత ఇంపార్టెంట్ చూసారా. సో మనకి ఇంకా ఎక్కువ యూస్ఫుల్ అనేది ఆన్ పేజ్ అంతే, ఆఫ్ పేజ్ కూడా అంతే. ఆన్ పేజ్ ఏంటంటే యూజర్ కి కనిపించేది, సో యూజర్ కి కనిపించే వేలో మనం ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఆఫ్ పేజ్ అంటే టోటల్ ఏంటంటే బ్యాక్ ఎండ్ లో జరిగే వర్క్ మొత్తం. సో అంటే యూజర్స్ ఎక్కడి నుంచి మన వెబ్సైట్ కి ఎలా తీసుకురావాలి, సో మన వెబ్సైట్ నుంచి వేరే వెబ్సైట్ కి ఎలా తీసుకురావాలి, సో వేరే లింక్స్ కి ఎలా ఓపెన్ చేయాలి అని చెప్పేసి అలా మనం ఏంటంటే ఆఫ్ పేజ్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఇంప్రూవ్ లోకల్ సెర్చ్ విజిబిలిటీ, మనకి లోకల్ అనేది ఏంటంటే గూగుల్ మై బిజినెస్ అని చెప్పేసి ఒక టూల్ ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. సో గూగుల్ మై బిజినెస్ అని చెప్పేసి మనకు ఉంటుంది, చూపిస్తాం. సో మనం ఏదైనా లోకల్ గా యూజ్ చేసాము అనుకోండి, మనకి వెబ్సైట్ ఉండి ఇలా ఉంటే దీన్ని ఎస్సీఓ అంటారు. లోకల్ ఎస్సీఓ అని దేన్ని అంటామంటే, ఇంకోండి ఇక్కడ మీకు ఏదైతే మీకు రైట్ సైడ్ లో ఉంది ఇంకోటి లాస్కిన్ 360 ప్లాస్టిక్ సర్జరీ అని చెప్పేసి వెబ్సైట్ డైరెక్షన్, రివ్యూస్, సేవ్, షేర్, కాల్, అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవన్నీ మనకు ఉంటాయి. సో ఇవేంటంటే సో టోటల్ ఇవంతా కూడా మనకు ఉండేది సో మొత్తం ఈ టోటల్ అంతా కూడా మనకి గూగుల్ మై బిజినెస్ అని చెప్పేసి అంటాం. టోటల్ ఈ రో మొత్తం రైట్ సైడ్ నుండి మొత్తం బాక్స్ మొత్తాన్ని కూడా మనం గూగుల్ మై బిజినెస్ అంటాం. ఈ గూగుల్ మై బిజినెస్ అనేది ఎలా క్రియేట్ చేయాలో మనకి ఆఫ్ పేజ్ కంప్లీట్ అయిన తర్వాత వస్తుంది. లోకల్ అని చెప్పేసి మనం దాన్ని యూజ్ చేస్తాం. సో ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో అసలు ఏమేమి ఉంటాయంటే బిజినెస్ లిస్టింగ్. సో బిజినెస్ లిస్టింగ్ అంటే మనకి ఏంటి, లిస్టింగ్ యువర్ బిజినెస్ ఆన్ ఆన్లైన్ డైరెక్ట్, మనకి ఏదైతే మీకు ఆల్రెడీ తెలుసు జస్ట్ డైల్, సురేఖ, ఇండియన్ మార్ట్ ఇవన్నీ ఏంటంటే బ్యాక్ లింక్స్. సో మనం ఏమైనా సెర్చ్ చేసామనుకో, మనం ఏం సెర్చ్ చేసినా కామన్ గా వచ్చే ఏంటంటే మనకి జస్ట్ డైల్ వచ్చేస్తుంది. మనం బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి సెర్చ్ చేసాం అనుకోండి, జస్ట్ డైల్ వాడికి వచ్చేస్తుంది, ఎందుకంటే వాడికి ఉన్న డొమైన్ అథారిటీ ఇంకెవరికి ఉండదు. సో అందుకని చెప్పేసి మనం కంపల్సరీ జస్ట్ డైల్ ఇవన్నీ మనకి టాప్ పొజిషన్ పేజ్ లోకి వచ్చేస్తాయి. మన వెబ్సైట్ కి వేరే డొమైన్ ఉంది అని అంటే అది కంపల్సరీ మనకి ఏదైతే మనం చేస్తున్నామో బ్యాక్ లింక్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో మన వెబ్సైట్ కి మన డొమైన్ ఉండి లింక్ ఉందనుకోండి, సో అది మనది నార్మల్ అని చెప్పేసి స్నిప్పెట్ అని చెప్పేసి అంటాం. ఎవరో స్నిప్పెట్ కి ఎవరో అంటే వేరే డొమైన్ అంటే జస్ట్ డైల్, సురేఖ అలాంటి ఏమన్నా వచ్చినప్పుడు మన వెబ్సైట్ ఉందనుకోండి, అది బ్యాక్ లింక్ కోసం వాళ్ళు పెట్టుకున్నారు అని చెప్పేసి. సో అలా మనం ఇవ్వండి జస్ట్ డైల్ చూసారు వాడికి www.justdial.com. కాకపోతే ఇక్కడ ఏంటి టాప్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, టాప్ ట్రైనింగ్ సెంటర్స్ ఇన్ రాజమండ్రి అని చెప్పేసి క్లిక్ చేస్తే వాడు ఒక 10-15 అలా ఇచ్చేస్తాడు అనమాట. ఏం పడితే అవి వాడు పెట్టేస్తాడు. కాకపోతే దీన్ని ఏంటంటే ఎవరు ఎక్కువ ట్రస్ట్ చేయరు. సో నెక్స్ట్ వచ్చి గూగుల్ మై బిజినెస్. మీకు ఇందాక ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపించాను గూగుల్ మై బిజినెస్ అంటే ఏంటి అని చెప్పేసి. సో లాస్ట్ కి ఏదైతే ఎలా మీరు ఏ వెబ్సైట్ చూసినా
కొన్ని వెబ్సైట్స్ కి మాత్రం మనకి గూగుల్ మై బిజినెస్ అనేది ఉంటుంది. ఈ గూగుల్ మై బిజినెస్ అనేది కూడా మనం అంతే విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి. Creating and optimizing a Google My Business profile helps your business appears in Google Maps and location మనం ఏదైతే సెర్చ్ చేస్తామో మనకి డైరెక్షన్స్ వెళ్తాయి. మనం కావాలంటే ఫొటోస్ అవి యాడ్ చేసుకోవచ్చు. అట్లా లేదు అంటే వీడియోస్ కానీ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఇవన్నీ ఓపెన్ చేసుకొని సో మనం ఆప్టిమైజ్ అనేది చేసుకోవచ్చు. సో దీన్ని కూడా మనం లింకింగ్ అని అంటాం. సో ఎందుకు లింకింగ్ అని అంటాము గూగుల్ మై బిజినెస్ కూడా అంటే ఇక్కడ మీరు చూస్తారా వెబ్సైట్ అంటే ఇది ఒక లింక్. నేను వెబ్సైట్ అని క్లిక్ చేసిన వెబ్సైట్ కి వెళ్ళింది. ఇది ఒక లింక్ అంటే నేను ఏంటి గూగుల్ మై బిజినెస్ చూసాను, అక్కడ నుంచి అక్కడికి రీడైరెక్ట్ అయ్యాను. లింక్ అంటే ఆఫ్ పేజ్ ఎస్సీఓ అంటే అదర్ లింక్స్ అన్నమాట ఇది. సో అలా మనం అదర్ లింక్స్ నుంచి మనం ఏదైనా సరే డైరెక్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఎస్. తర్వాత ఏంటంటే మనకి సోషల్ మీడియా ప్రమోషన్స్ ఏదైతే మనకు ఉంటుందో మనం ఏదైనా ఒక కంటెంట్ కానీ ఏదైనా క్రియేట్ చేసి పెట్టినప్పుడు రీల్ కానీ సో అలా పెట్టినప్పుడు మనకి ఏంటంటే ఫేస్బుక్ నుంచి కూడా మనం లింక్స్ అది అప్లై చేసుకుంటాం. ఆ లింక్స్ అది చూసి కూడా వాళ్ళు ఏంటంటే ఇన్స్టాకి మనం లింక్ క్లిక్ చేస్తే రీడైరెక్ట్ అవ్వదు, బట్ మనకి లింక్ అనేది చూపిస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అలా మనకి యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి కూడా మనం రీడైరెక్ట్ అయ్యేలా మనం వెబ్సైట్ కి అనేది లింక్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు సోషల్ మీడియా లింక్స్ అనేది మీకు చూపిస్తాను. సో మనం ఎలా పెట్టుకోవచ్చు అని. ఏంటంటే మనకి అమరావతి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పేజ్ చూసారా, ఇక్కడ బయోలో మనం అడ్రస్ అది పెట్టుకుంటాం, లింక్స్ అది పెట్టుకుంటాం. ఇలా లింక్ క్లిక్ చేయగానే వెబ్సైట్ కి వెళ్ళిపోయింది. నేను ఏం పెట్టాను, ఎక్కడ పెట్టాను, ఫేస్బుక్ లో పెట్టాను నేను. బట్ నాకు ఎక్కడికి వెళ్ళింది, వెబ్సైట్ కి వెళ్ళింది. అంటే ఇది సోషల్ మీడియా నుంచి వచ్చే లింక్. ఎవరికైనా కావాలి అని అనుకుంటే సో వాళ్ళు సోషల్ మీడియా నుంచి ఓకే అని చెప్పేసి అనుకుని వెబ్సైట్ కూడా రీడైరెక్ట్ అవుతుంది అని చెప్పేసి మనం సోషల్ మీడియాలో కూడా బయోస్ లో కానీ ఆర్ లింక్స్ లో కానీ డిస్క్రిప్షన్ లో కానీ మనం వెబ్సైట్స్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలా వెబ్సైట్ కూడా మనం లింక్ అనేది పెట్టుకుంటే మనకి మోర్ ట్రాఫిక్ అనేది జనరేట్ అవ్వడం కోసం పెట్టుకుంటాం. మీరు సో ఇక్కడ మీరు ఏం చూసారు, ఏదో ఆన్ చేసాము, పోస్ట్ చేసాము. ఇక్కడ చూసారా లింక్. సో ఇది క్లిక్ చేసినా నేను బయోలో ఏదైతే కింద క్యాప్షన్ ఉందో ఆ క్యాప్షన్ లో కూడా నేను యాడ్ చేశాను. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎవరైనా నాకు కావాలి అని అనుకుంటే నేను ఇది క్లిక్ చేయగానే సో నాకు వెబ్సైట్ కి అనేది తీసుకువెళ్ళిపోద్ది. సో వెబ్సైట్ కి అనేది రీడైరెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్ గా నాకు ఏమైనట్టు సోషల్ మీడియా నుంచి వెబ్సైట్ కి నాకు ట్రాఫిక్ జనరేట్ అయింది. సో అలా ఎంతమందో చెక్ చేస్తారు. సో అలా మనం కూడా వెబ్సైట్ అనేది లింక్స్ అనేది మనం డిఫరెంట్ డిఫరెంట్ అనేది ఆఫ్ పేజ్ ఎస్ఈఓ నుంచి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి ఆన్లైన్ బుకింగ్ మార్కెటింగ్. సో ఆన్లైన్ బుకింగ్ మార్కెటింగ్ అంటే మనకి టోటల్ కూడా స్పామ్ స్కోర్ అనేది చెక్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనకి ఒక యాప్ అనేది ఉంటుంది. సో యాప్ అనేది కూడా నేను చెప్తాను. టూల్ సో మనకి వచ్చి SEO ఖజానా అని చెప్పేసి ఉంటుంది. సో ఇందులో మనకి నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ బ్యాక్ లింక్స్ కి ఉంటాయి. ఓకేనా. సో అలా మనం డొమైన్ అథారిటీ అనేది చెక్ చేసుకోవాలంటే వేరే వెబ్సైట్ వాళ్ళకి స్పామ్ స్కోర్ అనేది ఎక్కువ ఉందనుకుంటే అది మనం చూసుకోకుండా పెట్టేస్తే వాళ్ళ వెబ్సైట్ కి వచ్చిన స్పామ్ అంతా కూడా మన వెబ్సైట్ కి వస్తుంది, మన యూజర్స్ దగ్గరికి వెళ్తుంది, మనం అన్ని హ్యాక్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందుకని SEO ఖజానా కూడా మొత్తం అవన్నీ కూడా
లింక్స్ అనేది మనం చెక్ చేసుకున్నప్పుడు స్పామ్ స్కోర్ ఎంత ఉంది, డొమైన్ అథారిటీ ఎంత ఉంది అనేది చెక్ చేసుకొని పెట్టాలి. ఎప్పుడు కూడా డొమైన్ అథారిటీ అనేది ఎక్కువ ఉండాలి, స్పామ్ స్కోర్ ఎప్పుడు తక్కువ ఉండాలి. సో సెర్చ్ చేస్తున్నా. ఇక్కడ ఏదైతే మనకి ఓపెన్ అయిందో లింక్ ఎస్ఈఓ ఖజానా, సో క్లిక్ చేస్తున్నా. సో ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా అవుతుంది. సో ఇలా మనకి చూసారు ఇక్కడ బుక్ మార్కెటింగ్, డైరెక్టరీ, ఆర్టికల్స్, క్లాసిఫైడ్, మోర్ ఎస్ఈఓ, ఎస్ఈఓ టూల్స్, బిజినెస్ లిస్టింగ్, బ్లాగ్, ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా ఎక్కువ స్పామ్ తో ఉంటాయి ఎస్ఈఓ ఖజానా అనేది. మీరు ఇంకా మీకు బ్యాక్ లింక్స్ కావాలి అని అనుకుంటే ఎవరిదైనా ఒక లింక్ ఉంటే వెబ్సైట్ లింక్ అనేది, సో వాళ్ళకి ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది. వాళ్ళకి ట్రాఫిక్ ఎక్కువ వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడగచ్చు. సో నేను మీ వెబ్సైట్ నుంచి మా వెబ్సైట్ కి లింక్ పెట్టుకుందాం అని అనుకుంటున్నాను. సో మీకు ఇష్టమైతే అని చెప్పేసి మనం వాళ్ళని అడిగితే, సో మనం మాట్లాడే వే ఏదైతే ఉంటుందో వాళ్ళు కన్విన్స్ అయితే వాళ్ళ వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్ కి కూడా మనం లింక్ అనేది పెట్టుకోవచ్చు. కానీ మోస్ట్లీ ఎవరు కూడా ఒకే కేటగిరీలో ఉన్న వాళ్ళకి లింక్స్ ఇవ్వరు, వేరే వేరే కేటగిరీలో ఉన్న వాళ్ళకి లింక్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక నేను ఏదైతే హోటల్ అనేది రన్ చేస్తున్నా, సో ఇదేంటంటే స్టేయింగ్ కి. సో ఒక క్లయింట్స్ అది ఎవరైనా వచ్చారు, సో క్లయింట్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇది నా టోటల్ వెబ్సైట్ అంతా కూడా జస్ట్ స్టేయింగ్ కి సంబంధించింది, హోటల్స్ కి. సో ఎవరైతే యూజర్స్ వస్తారో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫుడ్, ట్రావెల్, సో ఎవరైనా టూరిస్ట్ గైడ్స్ కానీ, సో ఇలా వాళ్ళకి వేరే వేరే వాళ్ళు కావాలి. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఏం చేస్తామంటే మన వెబ్సైట్ ఏదైతే ఉందో సో అవతల వాళ్ళతో మనం కొలాబరేట్ అయ్యి, సో వాళ్ళ లింక్స్ అనేది మనం పెట్టుకోవచ్చు, మన లింక్ అనేది వాళ్ళకి పెట్టుకోవచ్చు. టూరిస్టులు ఉంటారు, వాళ్ళకు కూడా స్టే చేయడానికి కావాలి కాబట్టి వాళ్ళ వెబ్సైట్ లో మన హోటల్ కి సంబంధించిన లింక్ అనేది కూడా పెట్టుకోవచ్చు. ఎవ్రీవన్ క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆఫ్ పేజ్ ఎస్సీఓలో? అర్థమవుతుందా? అలా వేరే వాళ్ళ వెబ్సైట్ నుంచి కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే, సో బుక్ మార్కెటింగ్ లోని సో ఫస్ట్ మనకి లేటెస్ట్ న్యూ బుక్ మార్కెటింగ్ లిస్ట్. ఇది ఏంటంటే మనకి కొంచెం స్పామ్ స్కోర్ అది తక్కువ ఉండి కొంచెం పెట్టగానే మనకి రెస్పాండ్ అయ్యేది ఏంటి అంటే, సో బుక్ మార్కెటింగ్. సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా మనం ఆఫ్ పేజ్ ఎస్సీఓ అయితే మనం యూజ్ చేసుకుంటాం. అందులో ఇది ఒక మెథడ్ మాత్రమే. అయ్యో మనకి చూసారా? సో మనం ఇలా క్లిక్ చేసిన వెంటనే సో మనకి కిందకి స్క్రోల్ చేస్తే ఇంకోండి 2026 లేటెస్ట్ మనకి లింక్స్ అనేది వచ్చాయి. సో లింక్స్ అనేది మనం ఎలా క్లిక్ చేసుకోవాలి అనేది కూడా మనకి ఉంటుంది. ఇంకోండి, సో ఇది ఏంటంటే ఇంకోండి బుక్ మార్కెటింగ్ లిస్ట్ అని ఉంది కదా. సో ఇలా ఈ లింక్స్ ఉన్నాయి మనం చేసుకోవాలి. వేరే ఉండే కదా ప్రీమియం, స్పాన్సర్డ్, మనం స్పాన్సర్ చేయాలి. సో నార్మల్ గా ఉండే అయితే మనకి సరిపోతాయి. సో ఇదిగోండి, సో ఇది అనేది నేను కాపీ చేస్తున్నాను, టోటల్ లింక్ అనేది కాపీ చేస్తున్నాం. కాపీ చేసి ఇందాక ఏదైతే మనం చెక్కర్ అనేది ఓపెన్ చేస్తాం. ఇందులో స్పామ్ ఎంత ఉంది, డొమైన్ అథారిటీ ఎంత ఉంది చెక్ చేసుకోవడానికి. సో పేస్ట్, చెక్ డిఏ. డిఏ మీన్స్ ప్లీజ్ మ్యాచ్ ద రిక్వైర్డ్ ఫార్మాట్ మస్ట్ వ్యాలిడ్ డొమైన్. ఓ మై గాడ్, ఇన్ఫర్మేషన్.
నాట్ మ్యాచ్ అని చూపిస్తుంది. సో నేను వేరేది ఏదో పెడుతున్నాను. సో ఇంకా ఓపెన్ అవ్వట్లా. అదే సో ఇంకొక టూల్ వచ్చి మనకి డిఏపిఏ చక్కర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకి ఓన్లీ ఒకసారి వస్తుంది, ఒక్కోసారి మనకి అవ్వట్లే. సో అందుకని ఎక్కువ ప్రిఫరెన్స్ మోడ్స్ అనేది ఇవ్వండి. సో సో అకౌంట్ అనేది క్రియేట్ చేయమంటుంది. ఇంకో మనకి ఇలా డిఏపిఏ చక్కర్ అని చెప్పేసి ఉంటుంది. సో మళ్ళీ మనం ఏ టూల్స్ యూజ్ చేసుకున్నా ఒక్కొక్కసారి మనకి పనిచేయవు. సో ఇంకా మనకి నెంబర్ ఆఫ్ ఫ్రీ టూల్స్ అనేది ఉంటాయి. సో ఈ వెబ్సైట్ అనేది క్లిక్ చేసాం. డొమైన్ అథారిటీ 27, పేజ్ అథారిటీ 42. సో మనకి స్పామ్ స్కోర్ చూడాలి అంటే చూసారు ఇక్కడ గో విత్ ప్రో అని చెప్పేసి చూపిస్తుంది.
సో ప్రో అనేది తీసుకున్నప్పుడు స్పామ్ స్కోర్ అనేది చూపిస్తుంది మనకి డిఏపిఏ చక్కర కానీ అండ్ మోస్ట్ డిఏ చక్కర కానీ సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సో నార్మల్ గానే స్పామ్ స్కోర్ అనేది కూడా మనకి చూపిస్తుంది. సో ఒకసారి మీకు కూడా మెయిల్ ఐడీస్ ఉంటే ఒకసారి చెక్ చేసి చూడండి. సో ఓన్లీ మనకి డిఏపిఏ అండ్ ఎస్ఎస్ఎల్ స్పామ్ ఉంటే స్పామ్ మనకి ఇవి మాత్రమే సరిపోతాయి. సో మిగతావేమి కూడా సో అవసరం లేదు. సో చెక్ చేసిన తర్వాత సో మీకు బెటర్ అని చెప్పేసి మీరు అనుకుంటే సో మనం క్లిక్ చేయగానే సో వెబ్సైట్ లోకి అనేది రీడైరెక్ట్ అవుతుంది. సో మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన వెంటనే మనం సైన్ అప్ కానీ సో లాగిన్ కానీ అడుగుతాం. సో అడిగిన తర్వాత మనకి ఏదైతే ఓపెన్ అవుతుందో అక్కడ నుంచి మనకి టుమారో మనకి చెప్తాను. సో ఎస్ఈఓ ఖజానా అనేది మళ్ళీ ఒకసారి టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గూగుల్ మై బిజినెస్ అకౌంట్ కూడా మనకి టుమారో చెప్తాను. సో ఇప్పటివరకు చెప్పిన క్లాసులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇప్పటివరకు చెప్పిన క్లాసులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సరే ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎస్ఈఓ ఖజానా కూడా మనకి అకౌంట్ అనేది క్రియేట్ అవుతే సో క్రియేట్ చేయండి. సో ఇక్కడ నుంచి మనం బ్యాక్ లింక్ ఎలాగ ఇవ్వాలో సో ఇది ఒక టాపిక్ అయితే సో ఎస్ఈఓ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ కూడా కంప్లీట్ అవుతుంది. సో అలా మనం సోషల్ మీడియా నుంచి కానీ అది లేదు అంటే మనం ఈ ఎస్ఈఓ ఖజానా నుంచి కానీ ఓన్లీ బుక్ మార్కెటింగ్ వర్క్ చేస్తుంది. మిగతా అవన్నీ కూడా వర్క్ చేయదు. అది లేదు అంటే థర్డ్ మనకి ఏంటంటే బయోస్ లో అది దాని నుంచి కూడా వెళ్ళొచ్చు. అది లేదంటే మా వెబ్సైట్ ఎవరిదైతే డొమైన్ అథారిటీ ఉందో వాళ్ళది చెక్ చేసుకొని సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి సో ఇలా మాకు డూ ఫాలో లింక్ కానీ బ్యాక్ లింక్ కావాలి అని చెప్పేసి వాళ్ళకి మనం ప్రపోజల్ అది పెడితే సో వాళ్ళు చెక్ చేసి మనకి అప్డేట్ అనేది ఇస్తారు. సపోజ్ స్పామ్ లో ఉన్నవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. సో స్పామ్స్ ఉన్నాయి మనం తీసుకోకూడదు. ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకి యాడ్ అనేది ఇలా కనిపిస్తుంది. సో మనం ఏమైనా లింక్ ఇవ్వగానే సో ఇలా జస్ట్ ఆ వాళ్ళ వెబ్సైట్ ఏది ఉందో సో దానికి రీడైరెక్ట్ అనేది అవుతుంది. ఇలా మనం ఇందులో క్రియేట్ చేసిన తర్వాత మనది కూడా మనకి ఇలాగే కనిపిస్తుంది. So, చూసారా టైటిల్ ఇదేమో ఎడ్యుకేషన్ సంబంధించింది. ఆ ఏదైతే మెటా డిస్క్రిప్షన్ ఉందో అది సో లింక్. సో ఇవన్నీ ఇట్లా ఇలా ఉన్న వాటిని ఏమంటామంటే ట్యాగ్స్ అని చెప్పేసి అంటాం. సో ఇవన్నీ కూడా మనకి ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను. సో మీకు నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉందో సో ఇవన్నీ క్రియేట్ చేయడం నేను చూపిస్తాను లైవ్ లో. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?
సో నోట్స్ మీకు సెండ్ చేస్తాను. సో యా, ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఇలా మనకి నెంబర్ ఆఫ్ లింక్స్ అనేది ఉంటాయి, కానీ ఇవన్నీ కూడా మనం స్పామ్స్ కూడా చెక్ చేయాలి. ఇవి కావాలి అంటే సో కొన్ని మనకి లాగిన్ అవ్వడానికి ఇవ్వడు. పోస్ట్ యాడ్. సో ఇవాళ మనం టుమారో అనేది ఒకసారి చూద్దాం ఆఫ్ పేజ్ కూడా మొత్తం. సరే, ఎలా చేద్దాం ఏంటనేది కూడా మీకు తెలియాలి కదా, ఒకసారి చూపిస్తాను. సో వేరే వాటి నుంచి కూడా. సో ఇది వరకు మనకి ఆఫ్ పేజ్ లో ఎస్సీఓ ఖజానాలో మనకి ఎన్ని అయితే ఓపెన్ ఉన్నాయో సో అవన్నీ కూడా పెట్టుకోవడానికి ఉండేది. సో ఇప్పుడు ఇవేమి కూడా మనకి సో పెట్టుకోవడానికి లేదంటే అన్ని స్పామ్ అయిపోయింది. సో అందుకని మొత్తం అన్ని కూడా ఏదైనా మనం పెట్టినప్పుడు ఏదైనా సరే చెక్ చేసుకొని పెట్టాలి. గూగుల్ ఎప్పుడు కూడా మనం చీట్ చేయకూడదు. నెంబర్ ఆఫ్ లింక్స్ అనేది చూసారు ఎన్ని పేజెస్ ఉన్నాయో. ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు, బట్ మనం ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి. ఆ లింక్స్ అనేది మనం మిస్యూజ్ చేసుకోకూడదు. దాని నుంచి మనకి హ్యాకింగ్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకని స్పామ్ కానీ సో ఆ లింక్ అనేది డొమైన్ అథారిటీ ఉందా లేదా, అసలు ట్రస్ట్ ఉందా లేదా అనేది అన్ని చెక్ చేసుకొని మనం ఎప్పుడు కూడా చేసుకోవాలి ఆఫ్ పేజెస్ లో. ఓకే, థ్యాంక్ యూ ఆల్. టుమారో క్లాసులో మీకు ఎలాగ క్రియేట్ చేయాలి అనేది ఎస్సీఓ ఖజానా నుంచి ఒకటి ఉంది. సో అది మనం ఒకసారి క్రియేట్ చేసి చూద్దాం టుమారో.